హాయ్ ఎవరివన్. ప్రీవియస్ వీడియోలో మనం మోడిఫైర్స్లో ఈ జనరేట్ అనే కేటగిరీ కంప్లీట్ చేసాం కదా. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే డిఫార్మ్స్ కేటగిరీలో ఉన్న మోడిఫైర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి డిఫార్మ్స్లో ఫస్ట్ ఆర్మిచర్ ఉంది కదా. సో ఆర్మిచర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఒక బోన్ అని పిలుస్తడం జరుగుతుంది. ఓకేనా, దాన్ని యూజ్ చేసి మనం ఒక క్యారెక్టర్కి రిగ్ క్రియేట్ చేయడం కానీ, బోన్ క్రియేట్ చేసి దాంతో క్యారెక్టర్ని యానిమేట్ చేయడం కానీ యూజ్ అవుద్ది. సో ఇక్కడ డిఫార్మ్స్లో ఏంటంటే ఈ ఆర్మేచర్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే యాడ్ ఐటమ్స్లో కూడా ఆర్మేచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ నేను ఒక మంకీ హెడ్ తీసుకుంటున్నాను. మంకీ హెడ్ తీసుకొని దీనికి బోన్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఆర్మేచర్ క్లిక్ చేసినా మీకు ఇక్కడ బోన్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో మీకు బోన్ క్రియేట్ అయింది లేదా అలా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు ఎక్స్రే మోడ్లోకి వెళ్తే చూసారు ఇప్పుడు బోన్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ మీకు బోన్ ప్రాపర్టీస్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ వీపోర్ట్ డిస్ప్లేలో ఇన్ ఫ్రంట్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసినట్టయితే బోన్ అనేది ఫ్రంట్ కనిపిస్తుంది. సో దీన్ని లిటిల్ బిట్ స్కేలింగ్ చేసుకుందాం అండ్ దీన్ని ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇది ఎడిట్ అవుతుంది. సో ఈ క్లిక్ చేస్తే ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఎక్స్ట్రూడ్ అంటే మనకి అడిషనల్గా బోన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఒక రిగ్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకేనా, నేను ఇలాగ రిగ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ వ్యూలో మీకు ఇలా కనిపిస్తుంది. అదే రైట్ సైడ్లో చూసారా కొంచెం బోన్ అనేది బ్యాక్ సైడ్గా ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఈ బోన్ సెలెక్ట్ చేసి ఇలాగ మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసినప్పుడు చూసారా మీకు ఒక రిగ్కి ఇంకొక రిగ్ అనేది జాయింట్ అయ్యి కనెక్టింగ్లో ఇది మూవ్ అవడం జరుగుతుంది. సో ఇది స్టార్టింగ్ ఏదైతే రిగ్ మనం ఫస్ట్ ఆర్మేచర్ క్లిక్ చేయగానే ఫస్ట్ క్రియేట్ అయిన రిగ్ ఏదైతే ఉందో, ఆ బోన్ ఏదైతే ఉందో అది మెయిన్ రిగ్. దాంతో ఎక్స్ట్రూట్ చేసిన ప్రతిదీ దీనికి లింకప్ అయి దాంతోపాటు మూవ్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు టాప్ వ్యూలో కూడా చెక్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలా మూవ్ చేస్తాం. ఓకేనా, సో ఇది రిగ్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇది బేసిక్ రిగ్ మాత్రం. సో ఇది ప్రజెంట్ ఏంటంటే మనం ఈ మోడిఫైర్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి సో ఇది బేసిక్ అనేది తెలుసుకుందాం. అగైన్ మనం ఆబ్జెక్ట్ మోడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ బోన్ ఏదైతే ఉందో దాన్ని ఈ మంకీ హెడ్ ఏదైతే ఉందో దాంతో లింకప్ చేద్దాం. అంటే ఏంటంటే మనం బోన్ని మూవ్ చేసినప్పుడు కానీ, బోన్ యానిమేట్ చేసినప్పుడు కానీ ఈ మంకీ హెడ్ అనేది దానికి అటాచ్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాగంటే ఫస్ట్ మనం మంకీ హెడ్ సెలెక్ట్ చేసి దెన్ మనం ఏదైతే దేనితో అయితే అటాచ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసినట్టయితే అది యాక్టివ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం కంట్రోల్ పి ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ చూసారా మీకు ఇంకా మీకు పేరెంట్ ఆబ్జెక్ట్స్ కాకుండా ఎక్స్ట్రా బోను అండ్ ఆర్మేచర్ డిఫార్మ్స్ అండ్ ఇంకా ఎక్స్ట్రా మనకి ఆప్షన్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే విత్ ఆటోమేటిక్ వెయిట్స్ అని పెట్టాను. అప్పుడు ఇది ఏమైందంటే విత్ ఆటోమేటిక్ వెయిట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ ఏమైందంటే ఇది కంప్లీట్ హెడ్ని ఏదైతే ఉందో ఈ మంకీ హెడ్ని దాన్ని ఈక్వల్గా అంటే ఇది ఇక్కడ ఉంది కదా అని ఓన్లీ ఇక్కడ పార్ట్స్ సపరేట్గా మనకి ఎక్స్ట్రూడ్ అయిపోవడం అనేది ఏమి ఉండదు. సో మనం ఇక్కడ మనం మూవ్ చేస్తే ఈ మూవ్తో పాటు మనకి ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ అంతా మనకి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని పోజ్ మోడ్ చేంజ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది, నేను దీన్ని రొటేట్ చేస్తున్నాను. చూసారా చెవు రొటేట్ అవుతుంది, ప్లస్ విత్ దీని స్కిన్ ఏదైతే ఉందో అది కూడా లైక్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇదే ఆటోమేటిక్ వెయిట్స్ అంటే ఇదే. దాంతోపాటు దానికి అటాచ్ అయిన స్కిన్ కూడా అది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకి రియల్గా ఎలాగైతే ఉంటుందో మన స్కిన్, ఆ స్కిన్ ఎలాగైతే మనకి వర్క్ అవుతుందో సో అదే విధంగా ఇది కూడా వర్క్ అవుతుంది. ఓకేనా, చూసారా ఓకేనా, ఇది ఆర్మేచర్ అనమాట. సో దీన్ని యూజ్ చేసేటంటే మనం చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమేషన్స్ కానీ రిగ్ కానీ చేయొచ్చు. సో ఫర్దర్గా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది జస్ట్ బేసిక్గా మనం మోడిఫైర్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను ఇది సింపుల్గా మాత్రమే చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే క్యాస్ట్ మోడిఫైర్. సో ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే నేను దీన్ని సబ్డివైడ్ చేస్తున్నాను, మల్టిపుల్ సబ్డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే క్యాస్ట్ మోడిఫైర్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేయగానే చూసారా ఫేసెస్ ఏదైతే ఉందో ఫేసెస్ అని మీకు స్మూత్ అవ్వడం జరుగుతుంది. స్మూత్ అంటే మీన్స్ ఏంటంటే మీకు అదొక బాల్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే షేప్ అనేది బాల్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇది క్యాస్ట్ మోడిఫైర్ ఎలా వర్క్ అవుద్ది అంటే
ఏ ఎడ్జెస్ ఉన్నా, ఎన్ని ఎడ్జెస్ ఉన్నా, ఎన్ని ఫేసెస్ ఉన్నా సరే అది మీకు ఇలాగా స్మూత్ ఎడ్జ్ బాల్ లాగా అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా స్పియర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో స్పియర్ లాగా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ అదే సిలిండర్ ఉంది. సిలిండర్ ఉంటే చూసారా మీకు ప్రతి ఫేస్ మీకు సిలిండర్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. సో అదే మైనస్ వాల్యూలో పెడితే ఆపోజిట్ సైడ్ అండ్ ప్లస్ వాల్యూలో అయితే పాజిటివ్ సైడ్లో మీకు ఇది బిహేవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మాడిఫైయర్ ఏంటంటే కర్వ్ మాడిఫైయర్. సో ఇది వెరీ యూనిక్ మాడిఫైయర్, ఇది చాలా బాగుంటుంది కూడా. అండ్ సో ఫర్ సపోజ్ దానికి ఎగ్జాంపుల్గా ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే మనం ప్రీవియస్ చెప్పుకున్న అరే మాడిఫైయర్ ఉంది కదా, ఆ మాడిఫైయర్ తీసుకుంటున్నాను. సో నేను కొన్ని క్యూబ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక బీజర్ కర్వ్ తీసుకోవచ్చు, లేదంటే పాత్ కర్వ్ అని తీసుకోవచ్చు. బీజర్ కర్వ్ అనేది షార్ప్గా ఉంటుంది కాబట్టి నేను పాత్ కర్వ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓకేనా ఒక కర్వ్ అనేది డిజైన్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ అరే ఉంది కదా, ఈ అరేకి ఇప్పుడు ఈ మాడిఫైర్ అప్లై చేస్తున్నాం. ఏది కర్వ్ మాడిఫైర్. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ కర్వ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, కర్వ్ ఆబ్జెక్ట్కి మనం దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. చూసారా నేను దీన్ని మూవ్ చేస్తాను కాబట్టి మీకు అది ఎగ్జాక్ట్గా అక్కడ లేదు. ఇప్పుడు చూసారా ఎగ్జాక్ట్గా ఆ కర్వ్ అనేది అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది ఎక్స్ యాక్సిస్, ఈ ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ డిఫార్మ్ యాక్సిస్ ఎక్స్లోనే ఉండాలి. సో దీన్ని మూవ్ చేసామంటే చూడండి, అంటే ఇది ఏంటంటే దీనికి యాక్సిస్ అనేది ఇవ్వకపోతే ఇలాగా అయిపోద్ది. సో ఇప్పుడు మనం మూవ్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్లో పెట్టి మూవ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆ కర్వ్తో మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అదే మనం ఇక్కడ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసినట్టయితే అది కంప్లీట్ కర్వ్ అనేది ఫిల్ అయిపోవడం కూడా జరుగుతుంది. సో ఈ కర్వ్ మాడిఫైర్ అనేది ఇలా యూజ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసినట్టు మనకి కర్వ్ యానిమేషన్స్ కూడా చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మాడిఫైర్ ఏంటంటే డిస్ప్లేస్ మాడిఫైర్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేన్ తీసుకుంటున్నాను. ప్లేన్ ఏం చేస్తున్నాను అంటే సబ్డివైడ్ చేస్తున్నాను. సబ్డివైడ్ చేసాను కదా, సబ్డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డిస్ప్లేస్ అనేది దీనికి యాడ్ చేస్తున్నాను. ఈ డిస్ప్లేస్ మాడిఫైర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కంపల్సరీ న్యూ అనేది క్రియేట్ చేయాలి. ఇది నార్మల్గా ఉన్నప్పుడు ఇది ఎటువంటి వర్క్ అవ్వదు. సో న్యూ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఐకాన్ ఉంది కదా, మీకు ఈ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ టెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇమేజ్ ఆర్ మూవీ అని ఉంది కదా, దీంట్లో ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం మోస్ట్లీ క్లౌడ్స్ అనేది యూజ్ చేస్తాం. చూసారా ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సైజు, ఈ సైజుని ఇంక్రీజ్ చేసే కొద్ది మనకి ఏంటంటే ఇంకా ఆ మ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా సైజ్ పెరిగి సో ఇంకా స్మూత్ అవ్వడం జరుగుతుంది. అండ్ డెప్త్ పెంచి కొద్ది ఏంటంటే రెజల్యూషన్ పెరుగుతుంది. ఓకేనా. అండ్ హార్డ్ అయితే హార్డ్, సాఫ్ట్ అయితే సాఫ్ట్. ఓకేనా. ఇందులో మళ్ళీ మీకు నాయిస్ బేసిస్ ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి మీకు కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మోస్ట్లీ మనం ఏదైనా ల్యాండ్స్కేప్ క్రియేట్ చేయాలన్నా, ఒక వాటర్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలన్నా, జస్ట్ లైక్ యానిమేషన్ పర్పస్ కాకుండా కూడా ఇది జస్ట్ మనం ఇలా ల్యాండ్స్కేప్స్ కానీ వాటర్లో ఎఫెక్ట్ చేయాలన్నా కూడా దీన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకేనా. మాడిఫైర్లోకి వెళ్ళినట్టయితే దీని స్ట్రెంత్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మిడ్విల్ అని ఉంది కదా, మిడ్విల్ అంటే ఏంటంటే జస్ట్ ఫాల్ ఆఫ్ లాగా ఈ వర్క్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈ యాక్సెసెస్ మనం నార్మల్గా చేంజ్ చేసుకోవచ్చు మన నీడ్ బట్టి. ఓకేనా. నెక్స్ట్ మాడిఫైర్ ఏంటంటే హుక్ మాడిఫైర్. ఈ హుక్ మాడిఫైర్ ఏంటంటే ఆ వర్డ్లోనే ఉంది హుక్ అని. సో ఇది ఏంటంటే దేన్నన్నా మనం ఒక ఆబ్జెక్ట్ని కానీ ఏదన్నా సరే దానికి హుక్ చేసి ఉంచచ్చు మాట. ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్లేన్ తీసుకున్నాను కదా, దీన్ని ఏం చేస్తానంటే ఈ పాయింట్లో కర్సన్ పెట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అని తీసుకుంటున్నాను. ఎంటీ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే దీనికి హుక్ అనేది అప్లై చేస్తాను. హుక్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంటీని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఏమైంది, సో దీన్ని మూవ్ చేస్తే మనకి ఏదైనా వర్క్ ఉందా, లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక పాయింట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కదా, సో దీనికి ఏం చేయాలంటే వెట్టెక్స్ గ్రూప్లో వెట్టెక్స్ అనేది అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మోడిఫైర్స్లో మనకి ఇక్కడ వెట్టెక్స్ గ్రూప్ అని ఉంది కదా, దీనికి ఇది అసైన్ అనేది చేయాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే చూసారా ఆ వర్టెక్స్ ఏదైతే ఉందో అది మాత్రం దీంతో మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడ హుక్ అనేది దీన్ని క్రియేట్ చేశాను. సో ఇది పేరెంటింగ్ అంటారు దీన్ని. పేరెంటింగ్ అంటే లైక్ రిలేషన్ లైన్స్ అంటారు దీన్ని.
సో ఇప్పుడు ఏం చేశానంటే దీనికి ఒక క్లాత్ అనేది అప్లై చేశాను. ఓకేనా, క్లాత్ మోడిఫైర్ అనేది అప్లై చేశాను. అది క్లాత్ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను ప్లే చేశానంటే ఇది క్లాత్ లాగా చూసారా, క్లాత్ లాగా ఎలాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ హుక్ను పెట్టుకొని నేను ఏం చేస్తానంటే చూసారా, ఎగ్జాక్ట్గా ఈ హుక్ యూజ్ చేసి నేను దీన్ని మూవ్ చేసి యానిమేట్ అనేది చేయొచ్చు. ఓకేనా, సో అలాగా మీకు హుక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే ఇక్కడ లాప్లాషియన్ డిఫార్మ్ అని ఉంది. అంటే ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా మీకు హుక్లానే యూజ్ అవుతుంది, బట్ హుక్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ యూవీ స్పియర్ తీసుకుంటున్నాను. ఓకేనా, యూవీ స్పియర్ తీసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ విటెక్సెస్ ఉన్నాయి కదా, అంటే లైక్ ఈ టాప్ సైడ్ విటెక్స్ ఉంది కదా, దీనికి ఏం చేస్తానంటే మీరు కంట్రోల్ హెచ్ క్లిక్ చేసినట్టయితే హుక్స్కి షార్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక న్యూ హుక్ని క్రియేట్ చేశాను. సో ఇలా షార్ట్ కట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకుని దీనికి హుక్ అప్లై చేసి దానికి దీన్ని అటాచ్ చేసి సో మళ్ళీ ఆ వెటెక్స్ గ్రూప్లోకి యాడ్ చేసి చేయడం కన్నా సో ఇలా షార్ట్ కట్ క్లిక్ చేయగానే చూడండి ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఏమైంది దానికి అటాచ్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు నేను ఇంకో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ వెటెక్స్ కూడా ఒక హుక్ అనేది క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు డిఫామ్లో లాప్లాషియన్ డిఫార్మ్ అనేది అప్లై చేశాను. సో అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ యాంకర్ వెయిట్స్ అని ఉంది. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ 2 హుక్స్ని తీసుకున్నాం కదా. సో మళ్ళీ ఈ కంట్రోల్ హెచ్ సెలెక్ట్ చేసినట్టయితే మీకు ఇక్కడ సెలెక్ట్ హుక్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇది క్లిక్ చేయగానే మీరు ఎన్ని విటెక్సెస్ అయితే దీనికి హుక్ క్రియేట్ చేస్తారో అవి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి విటెక్స్ గ్రూప్ అసైన్ చేస్తాం. అసైన్ చేసిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే ఈ గ్రూప్ని అసైన్ చేస్తామన్నమాట. ఓకేనా, ఇక్కడ బైండ్ అని ఉంది కదా, ఇక్కడ మనం రిపీట్ 1 or 2 సంథింగ్ ఎంత ఉంది మనం ఇక్కడ రిపీట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బైండ్ ఉంది కదా, బైండ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నేను మూవ్ చేస్తున్నాను చూసారా, మీకు స్ట్రెచ్ అవుతూ ఒక మీకు ఎలాగంటే కార్టూన్ యానిమేషన్స్ ఎలా ఉంటాయి, బాల్ ఎలా వర్క్ అవుతుంది స్మూత్గా అలాగా ఇది వర్క్ అవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే లాటిస్ మోడిఫైర్. సో లాటిస్ మోడిఫైర్ అనేది నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో యాడ్ ఐటమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఈరోజు చూద్దాం. సో ఈ లాటిస్ మోడిఫైర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు నేను ఒకది నెక్స్ట్ షూట్ చేసుకుని నేను మల్టిపుల్ లూప్ కట్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఈ ఫేసెస్ అనేది సెలెక్ట్ చేసి మనం ఐ క్లిక్ చేసినట్టయితే ఇన్సెట్ అవుతుంది. ఓకేనా, ఇన్సెట్ అయిన తర్వాత ఆ ఫేసెస్ని డిలీట్ చేసేస్తున్నాం. చూసారా, ఇప్పుడు ఒక మెష్ లాగా క్రియేట్ అయింది, అంటే ఒక కేజ్ లాగా క్రియేట్ అయింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే లాటిస్ అనేది తీసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ లాటిస్ని దీనికి ఎగ్జాక్ట్గా ఇది మనకి ఎంతైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్కి ఎక్స్ట్రూడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్కి లాటిస్ అనే దాన్ని అప్లై చేద్దాం మోడిఫైర్ని. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ సెలక్షన్లో ఈ లాటిస్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ లాటిస్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఒక లాటిస్ డేటా ప్రాపర్టీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు లూప్ కట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూసారా, మీకు అడిషనల్గా ఒక లూప్ కట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు విడ్త్లో యాడ్ చేసుకుంటే విడ్త్లో కూడా మీకు లూప్ కట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఈ లాటిస్ని ఎడిట్ మోడ్ క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఏదైనా ఎక్కడైతే మనకి లాటిస్ వర్క్ అనేది కావాలో అక్కడ ఆ పాయింట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఎక్స్ యాక్సెస్లో దీన్ని మూవ్ చేస్తున్నాను. చూసారా, లాటిస్ ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు అర్థమైందా. సో లాటిస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఏ మెషిన్ అయినా సరే, ఎంత కాంప్లెక్స్ మెషిన్ అయినా సరే ఇది ప్రాపర్ కర్వ్ అనేది తీసుకురావడానికి యూజ్ అవుతుంది. అంటే లైక్ బెండ్ చేయడానికి కానీ లేదంటే ఎనీ షేప్ క్రియేట్ చేయడానికి కానీ ఈ లాటిస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మోడిఫైర్స్లో డిఫార్మ్ మోడిఫైర్లో ఇక్కడ మెష్ డిఫార్మ్ అనేది నెక్స్ట్ మోడిఫైర్. సో ఇప్పుడు ఇది ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాటిస్లోనే వర్క్ అవుద్ది. బట్ లాటిస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లాటిస్ అనేది ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఒక ఆప్షన్ అడిషనల్గా ఇచ్చారు. సో ఇది ఏంటంటే మనకి వైర్ ఫ్రేమ్ ఒకటి ఆల్రెడీ క్రియేట్ అయిపోద్ది. బట్ ఇది మెష్ డిఫార్మ్ అనేది ఏంటంటే దీనికి మనకి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికిలానే మనం ఒక మెష్ అనేది క్రియేట్ చేసుకోవాలి దాని అవుటర్లో. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక క్యూబ్ తీసుకొని దాని చుట్టూ అవుటర్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు దీనికి మనం డిఫార్మ్ అప్లై చేస్తాం కదా. సో ఇప్పుడు దాన్ని అటాచ్ చేద్దాం. అటాచ్ చేసిన తర్వాత ఈ క్యూబ్ ఏదైతే ఉందో దానికి లూప్ కట్స్ కూడా మనం ఇవ్వచ్చు. సో లూప్ కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కూడా బైండ్ అనేది క్లిక్ చేద్దాం.
క్లిక్ చేసిన తర్వాత దానికి దీనికి అనేది కంబైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ మెష్ని యూస్ చేసి మనం దాన్ని మోడిఫై అనేది చేయొచ్చు. చూసారా, మీకు లాటిస్ లానే వర్క్ అవుతుంది సేమ్. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ లాటిస్లోనే వర్క్ అవుతుంది. ఓకేనా. అండ్ మోడిఫైర్స్లో మనకి డిఫామ్లో నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే ష్రింక్ వ్యాప్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ నేను ఒక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని తీసుకుంటాను. సో ఈ ష్రింక్ వ్యాప్ అనేది ఏంటంటే ఈ బ్లెండర్లో ఇది కూడా ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి డిఫరెంట్ షేప్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ని తీసుకున్నాను. సో వీటిని ఏం చేశారంటే మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఒక క్యూబ్ అనేది తీసుకోవాలి. క్యూబ్ ఏంటంటే వీటిలన్నిటిని కవర్ చేసేలాగా ఉండాలి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ క్యూబ్కి మనం ఈ ష్రింక్ వ్యాప్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత టార్గెట్ ఏంటంటే మనకి లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ని టార్గెట్ చేయాలి. సో ఇప్పుడు ఏమైందంటే అది ష్రింక్ వ్యాప్ అనేది అప్లై అయింది. బట్ ఏంటంటే ఈ క్యూబ్ అనేది లూప్ కట్స్ లేవు. సో సింగిల్ లూప్ కట్స్ కాబట్టి మనం మల్టిపుల్ లూప్ కట్స్ అనేది ఇవ్వాలి. చూసారా, ఇప్పుడు మల్టిపుల్ లూప్ కట్స్ ఇస్తే ఏమైంది, ఇది ష్రింక్ వ్యాప్ అనేది ఏంటంటే మనం ఒక కవర్తో వ్యాక్యూమ్ ప్యాక్ ఎలా చేస్తే ఎలా ఉంటుంది, సో అలాగా ఇది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఆఫ్సెట్ని యూస్ చేసి మనం కొంచెం ఏంటంటే మరి ఓవర్లాప్ అవ్వకుండా దీన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. సో దీన్ని మనం ఒకసారి రెండర్ మోడ్లో చూద్దాం. సో ఈ క్యూబ్కి ఏం చేద్దాం, మనం మెటీరియల్ అప్లై చేద్దాం. గ్లాస్ మెటీరియల్ అప్లై చేస్తే ఇంకా చాలా రియలిస్టిక్ అనేది కనిపిస్తుంది. సో చూసారా, ఇప్పుడు ఈ ష్రింక్ వ్యాప్ ఎలా యూజ్ అవుతుందంటే వీటికి నేను కలర్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి అవుటర్ దానికి ఏంటంటే ఒక గ్లాస్ కలర్ అనేది వచ్చాను, ట్రాన్స్పరెన్సీ క్రియేట్ అయింది. సో ఇది మీకు ఎలా కనిపిస్తుంది, కవర్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక వ్యాక్యూమ్ ప్యాక్ చేసిన ఆబ్జెక్ట్స్ని వ్యాక్యూమ్ ప్యాక్ చేసిన కవర్ లాగా ఇది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. ఈ ష్రింక్ వ్యాప్ అనేది ఇలాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు అడిషనల్గా నెక్స్ట్ డిఫామ్ ఏంటంటే డిఫామ్లో నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే సింపుల్ డిఫామ్. సో ఇది ఎలాగంటే ఇది కూడా ఒక క్రేజెస్ట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు నేను ఒక క్యూబ్ని ఇలా ఎక్స్ట్రూట్ చేసుకున్నాను, లైక్ స్కేల్ చేసుకున్నాను. ఇప్పుడు సింపుల్ డిఫామ్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ట్విస్ట్, బెండ్, ట్యాపర్, స్ట్రెచ్ అని ఉంది. సో ఇది ఏంటంటే మనం మాన్యువల్గా చేయకుండానే ఇది ఒక బెండ్ కానీ అదే లైక్ ట్విస్ట్ కానీ చూసారా, ఇది బెండ్ అంటే ఒక వన్ సైడ్ బెండ్ కానీ లేదా మైనస్ వాల్యూ అయితే ఆపోజిట్ సైడ్ బెండ్ కానీ అవుతుంది. అండ్ ట్యాపర్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ కోన్ షేప్లో ట్యాపర్ అవడం అనేది జరుగుతుంది. అండ్ స్ట్రెచ్ అంటే ఇది సాగుతుంది. ఓకేనా. సో ట్విస్ట్ అంటే చూసారా, ఇది మనకి సమ్ టైమ్స్ యూస్ అవ్వచ్చు, నాకు తెలిసి క్రియేటివ్ వర్క్స్ చేసినప్పుడు ఈ బెండ్ అనేది కూడా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిఫామ్ ఏంటంటే స్మూత్ డిఫామ్. ఈ స్మూత్ డిఫామ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ నేను ఒక మంకీ హెడ్ తీసుకుంటున్నాను. మంకీ హెడ్స్ ఎందుకే తీసుకుంటానంటే దీంట్లో మల్టిపుల్ ఎడ్జెస్ ఉంటాయి. సో ఇది ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ పర్పస్గా మనం చాలా టైమ్స్ యూస్ చేయొచ్చు. సో ఈ స్మూత్ అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందంటే ఇది మంకీ హెడ్ అనేది స్మూత్ అయింది. సో బట్ ఏంటంటే వెర్టెక్సెస్ అనేది సేమ్ ఉన్నాయి. అది ఎలా చూడాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ మనం స్టాటిస్టిక్స్ ఎనబుల్ చేశాను. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఇక్కడ వెర్టెక్సెస్ 507 ఉంది. సో చూసారా, నేను ఇంత రిపీట్ పెంచాను బట్ స్మూత్ అయింది, కానీ ఈ వెర్టెక్సెస్ కానీ ఎడ్జెస్ కానీ ఫేసెస్ కానీ ఎటువంటి చేంజెస్ లేవు. సో మనం స్మూత్ కూడా చేయొచ్చు. అదే ఫర్ సపోజ్ మనం సబ్ డివిజన్ సర్ఫేస్ యూజ్ చేసినట్టయితే చూసారా, ఇంటూ 2 అయిపోయినాయి, డబుల్ అయిపోయినాయి. లైక్ డబుల్ అయిపోవచ్చు, త్రిబుల్ కూడా అయిపోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి ఏంటంటే జీపీ మీద వర్క్స్ అనేది అంటే ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది. బట్ దీని రిజల్ట్ వేరు, బట్ దీని రిజల్ట్ కూడా వేరు. సో ఇది ఏంటంటే లిటిల్ బిట్ మనకి స్మూత్ చేయడం అనేది జరుగుతుంది, బట్ వితౌట్ ప్రెజర్తో. బట్ ఇది ఏంటంటే ఇండివిజువల్ ఫేసెస్లో మనకి ఇది స్మూత్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోడిఫైర్ వచ్చి స్మూత్ కరెక్టివ్. ఈ స్మూత్ కరెక్టివ్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక మంచి ఫీచర్ అనే చెప్పచ్చు. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే లూప్ కట్స్ తీసుకుంటున్నాను. ఈ లూప్ కట్స్ తీసుకొని ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రూట్ చేస్తున్నాను. చూసారా, ఎక్స్ట్రూట్ చేశాను. ఇప్పుడు ఈ స్మూత్ కరెక్టివ్ ఏం చేస్తున్నానంటే అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇలాగ ఎక్స్ట్రూట్ చేశాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ఈ స్కేలింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. చూసారా, ఇంక్రీజ్ చేస్తే అది ఏమవుతుంది, ఇంకా షార్ప్ అనేది అవుతుంది. అదే మనం డిక్రీజ్ చేస్తే చూసారా
ఆ ఎడ్జెస్ అనేది ఇంకా స్మూత్ అవుతుంది. అండ్ ఈ రిపీట్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ కంప్లీట్గా ప్లేన్ అనేది సర్ఫేస్ లాగా మారిపోతుంది. సో ఈ కరెక్టివ్ స్మూత్ ఏంటంటే ఇది సమ్ టైమ్స్ మనం ఏదన్నా కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో మిస్టేక్స్ వస్తాయి, అంటే ఓవర్లాప్స్ అవుతుంటాయి ఫేసెస్ అనేది. సో అలా ఓవర్లాప్ అయినప్పుడు ఈ కరెక్టివ్ స్మూత్ అనేది యూస్ చేస్తామంటే ఆ ఓవర్లాప్ అయిన ఫేసెస్ అనేది మళ్ళీ నార్మల్ అవి మనకి ఒక ప్రాపర్ మెష్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ డిఫామ్లో మోడిఫైర్ ఏంటంటే స్మూత్ లాప్లాసియన్. ఓకేనా, ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ సపోజ్ నేను ఒక క్యూబ్ తీసుకుంటున్నాను. క్యూబ్ తీసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే లూప్ కట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక హోల్ అనేది క్రియేట్ చేద్దాం. హోల్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని అప్లై చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కోసమే మరి ఇది. సో అప్లై చేసిన తర్వాత చూసారా, ఇప్పుడు దీన్ని అప్లై చేసేటప్పుడు సో ఇక్కడ చూసినట్టయితే లాంబ్డా ఫ్యాక్టర్ అని ఉంది. అంటే ఏంటంటే దీన్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏంటంటే ఆ ఫేసెస్ అనేది స్మూత్ అవ్వడం జరిగింది, ఎడ్జెస్ అనేది స్మూత్ అవుతుంది. ఇక్కడ లాంబ్డా బోర్డర్ అని ఉంది, బార్డర్. ఈ బార్డర్ అనేది ఏంటంటే మీకు ఇక్కడ ఫర్ సపోజ్ లోపల ఇన్సైడ్ మనకి బార్డర్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే కటింగ్స్ ఉన్నాయి. సో ఇవి ఎడ్జెసే కదా, ఈ ఎడ్జెస్ని బార్డర్స్ అనే కదా అంటారు. సో ఇప్పుడు ఇదేంటంటే దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది చూసారా, అంటే స్మూత్ చేసింది. ఓకేనా, అంటే లైక్ మన ఆబ్జెక్ట్స్లో హోల్స్లా క్రియేట్ చేసినప్పుడు వాటిని స్మూత్ చేయాలనుకుంటే దీన్ని యూస్ చేసి కూడా స్మూత్ చేయొచ్చు. అండ్ రిపీట్ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే దాని రెజల్యూషన్ అనేది ఇంకా పెరుగుతుంది అండ్ ఇంకా కంప్లీట్ హోల్స్ అనేది క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ డిఫామ్లో నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే సర్ఫేస్ డిఫామ్. సో ఈ సర్ఫేస్ డిఫామ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మనం ఇక్కడ లాటిస్ కానీ మెష్ డిఫామ్ కానీ ఎలా చూసామో ఇది సర్ఫేస్ డిఫామ్ కూడా అలానే వర్క్ అవుద్ది. నేను ఒక ప్లేన్ తీసుకుంటున్నాను, ప్లేన్ తీసుకొని దాన్ని స్కేల్ చేసుకుంటున్నాను. స్కేల్ చేసిన తర్వాత దానికి లూప్ కట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లూప్ కట్స్ ఇచ్చేసిన తర్వాత సో దీన్ని నేను ఇంకో అడిషనల్గా డూప్లికేట్ చేస్తున్నాను. సో దీనికి ఏం చేస్తానంటే ఆ సర్ఫేస్ డిఫామ్ అనేది అప్లై చేస్తాను. అప్లై చేసి టార్గెట్ ప్లేస్లో ఈ మనం ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో దానికి టార్గెట్ ఇద్దాం. టార్గెట్ ఇచ్చి స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ ఇద్దాం. ఇచ్చిన తర్వాత బైండ్ క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఈ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ మోడ్ క్లిక్ చేసి ఏదైనా మనం ఫేసెస్ కానీ ఎడ్జెస్ కానీ సెలెక్ట్ చేసి దాన్ని మనం మోడిఫై చేస్తే ఈ సర్ఫేస్ కూడా మోడిఫై అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఈ ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూసారా ఇలా ఎడిట్ చేసినట్టయితే ఇది కూడా ఎడిట్ అవుతుంది. అన్బైండ్ క్లిక్ చేస్తే ఇది మోడిఫై అనేది అలా ఉండిపోతుంది. బట్ ఏంటంటే ఇది మళ్ళీ నార్మల్ యాస్టీస్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మనం ఏంటంటే మనకి లిమిటెడ్ అండు రేడియస్ ఉంటాయి, అంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే అండు అవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ ఇది కాంప్లెక్స్ ఏదైనా ఆబ్జెక్ట్ అనుకో, మనం దీన్ని యూస్ చేస్తే మనం దీన్ని డిలీట్ చేసేస్తే మళ్ళీ అడిషనల్గా ఇంకో టార్గెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే మనం మెయిన్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాని మీద మనం వర్క్ చేసామంటే ఫర్ సపోజ్ దానికి ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని చేయడం అనేది చాలా క్రిటికల్ అవుతుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే వ్యాప్ మోడిఫైర్. సో ఇది ఏంటంటే ఇది హుక్ ఎలాగ ఉందో హుక్స్ లానే ఉంటుంది చూడడానికి, బట్ ఏంటంటే దీని వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని స్కేల్ చేసుకుంటాను. స్కేల్ చేసిన తర్వాత ఒక 2 ఎంటీ ఆబ్జెక్ట్స్ని తీసుకుంటాను. ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఏమో ఇక్కడ, అనదర్ ఎంటీ ఆబ్జెక్ట్ ఏమో ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దీనికి ఈ వ్యాప్ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే దీన్ని ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను. అండ్ 2 అంటే ఏంటంటే ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. చూసారా, మనం దీన్ని అటాచ్ చేయగానే ఇది వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ సపోజ్ దీన్ని మూవ్ చేసినట్టయితే చూసారా ఎలా వర్క్ అవుతుందో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలాంటి మోడిఫైర్స్ని యూస్ చేసి మనం ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ నెట్ కానీ గేమ్స్లో వాలీబాల్ నెట్స్ కానీ నెట్స్ ఉంటాయి కదా, ఆ నెట్కి బాల్ హిట్ అయినప్పుడు ఎలాగ దాన్ని ఎక్స్పెండ్ అవుతుంది, ఎలా స్ట్రెచ్ అవుతుంది. సో అలాంటి వర్క్స్ కూడా దీంట్లో ఈ మోడిఫైర్స్ని యూస్ చేసి చేయొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనము నెట్ లాగా క్రియేట్ చేసినట్టయితే చూసారా, ఇప్పుడు నెట్ లాగా క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని యూస్ చేసి ఏంటంటే చూసారా ఇది నెట్ లాగా వర్క్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫాల్ ఆఫ్ యూస్ చేసినట్టయితే మనకి మీటర్స్ డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ ఇది 2 అని మనం ఏదైతే క్లిక్ చేసామో ఇక్కడ ఆబ్జెక్ట్ 2 అని ఇచ్చాం కదా, దాని వైపుకి ఇది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ స్మూత్ ఉంది, ఇక్కడ స్పియర్ ఏది పెట్టినట్టయితే అది ఆ షేప్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మనకి డిఫామ్లో లాస్ట్ మోడిఫైర్ ఏంటంటే వేవ్ మోడిఫైర్. సో ఇది వేవ్ అనేది అప్లై చేస్తున్నాం. అప్లై చేయగానే మీకు చూసారా ఒక షేప్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి. సో ఇక్కడ హైట్ ఇంక్రీజ్ చేసి అండ్ వీటికి తగ్గించినట్టయితే, సో ఇప్పుడు ఇక్కడ మనం ప్లే చేసి చూద్దాం. ప్లే చేసి చూస్తే ఏమైందంటే చూసారా వేవ్స్ లాగా రావడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకి లైక్ వాటర్ డ్రాప్ పడినప్పుడు వాటర్లో వేవ్స్ ఎలా వస్తాయి, సో అలాగే ఇది క్రియేట్ చేయొచ్చు. అండ్ టైం ఇంక్రీజ్ చేసినట్టయితే ఆ వేవ్ అనేది స్పీడ్ అనేది చూసారా మనం ఇంక్రీజ్ చేసినట్టయితే ఇంకా స్పీడ్గా అనేది వేవ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మైనస్ వాల్యూలు పెడితే ఇంకా అసలు రాదు. అండ్ 0.01 కానీ 0.06 కానీ పెడితే మనకి స్లోగా అనేది వేవ్స్ అని రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ నేరోనెస్ అంటే ఏంటంటే మీకు చూసారా ఎడ్జెస్ ఏదైతే ఉందో వేవ్ల యొక్క మీకు ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ అనేది ఇంకా మీకు షార్ప్గా జరిగి పైన ఇది అనేది హైట్ అనేది పెరుగుతుంది. ఓకేనా. అండ్ విడ్త్ పెంచే కొద్ది ఏంటంటే వేవ్ యొక్క విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది రియల్గా వాటర్లో ఎలాగ వేవ్స్ వస్తాయి మనకి అలానే కనిపిస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండర్ వ్యూ పోర్ట్లోకి వెళ్ళి దీనికి మెటీరియల్ అప్లై చేసినట్టయితే, గ్లాస్ మెటీరియల్ అప్లై చేస్తే సేమ్ లైక్ వాటర్లోనే కనిపిస్తుంది. చూసారా మన వాటర్లో వేవ్స్ ఎలా వస్తాయి అలానే కనిపిస్తుంది. చూసారా ఇది మనం సబ్ డివైడ్ చేసి మల్టిపుల్ రెజల్యూషన్ పెంచినట్టయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ సబ్ డివిజన్ సర్ఫేస్ పెంచుతున్నాను. చూసారా కొంచెం ఇంకా స్మూత్గా పెరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఇంకా రియలిస్టిక్ వాటర్ లాగా కనిపిస్తుందో అలానే మీకు కనిపిస్తుంది. సో ఈరోజు వీడియోతో ఏంటంటే డిఫామ్లో మోడిఫైస్ అన్ని తెలుసుకున్నాం. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.